बच्चों नमस्कार। मैं श्रीकांत गार्गिया आपका स्वागत करता हूं। पाठ को देखने से पहले छात्रों के लिए सूचना है। बच्चों अपने पास पाठ्य पुस्तक रख लीजिए, पुस्तक खोलिए और इस पाठ के चित्र देखिए। चित्रों के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया गया होगा। दूसरा, पाठ पढ़िए, नए शब्द और वाक्य रेखांकित कीजिए। नए शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए। चौथा, नए शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। बच्चों अब हम आसमान गिरा कहानी पाठ को पढ़ेंगे। आसमान गिरा, ఆస్మాన్ అనగా ఆకాశం, గిరా అంటే కింద పడట, ఆకాశం కింద పడింది అనే ఈ కథను మనం ఈ పాఠాన్ని చదువుకుందాం। पहले सोचो बोलो, चित्र देखिए और चित्र के नीचे दिए गए प्रश्नों को पढ़िए। प्रश्नों के उत्तर चित्र के आधार से देने की प्रयास कीजिए। पहला प्रश्न, चित्र में क्या दिखाई दे रहा है? क्या दिखाई दे रहा है? हाँ, शेर, खरगोश और कौवा। दूसरा प्रश्न है, शेर कुएं में देखकर क्या सोच रहा होगा? बच्चों आपको मालूम है ये कहानी, शेर और खरगोश की इस कहानी में एक जंगल में एक शेर था और वह शेर पूरे जानवरों को खा रहा था। तो तब जंगल के जानवर शेर से एक समझौता कर लेते हैं। प्रतिदिन एक जानवर शेर के भोजन बनेगा। हर रोज कोई ना कोई जानवर शेर का भोजन बन रहा है। तो उस दिन खरगोश की बारी है। तो खरगोश ने होशियारी से शेर को एक कहानी सुना रही है। यही इस चित्र में है। शेर कुएं में देखकर क्या सोच रहा होगा? शेर ने एक दूसरा शेर को देखकर मेरे अलावा दूसरा शेर कहां से आया होगा इस जंगल में, यही सोच रहा होगा। तीसरा प्रश्न, खरगोश शेर से क्या कह रहा होगा? इस कुएं में जो शेर है वह मुझे आपके पास आने से रोका था, यही कह रहा होगा। क्योंकि इससे पहले जो कहानी सुने थे हम, उस कहानी के आधार से यही कह रहा होगा। उसके बाद क्या होगा? शेर को गुस्सा आया और कुएं में जो शेर है उसे मारने के लिए कुएं में कूद पड़ा होगा और मर गया। और शेर मर गया होगा, खरगोश बच गया। तो यह एक खरगोश, होशियार खरगोश की कहानी है। ऐसे ही एक कहानी आज हम पढ़ने वाले हैं आसमान गिरा पाठ में। तो बच्चों अब हम पाठ के मुख्य कहानी, मुख्य पाठ्यांश को देखेंगे। हाँ, एक खरगोश था। खरगोश అంటే తెలుసు కదా? కుందేలు। एक खरगोश था, ఒక కుందేలు ఉండేది। वह पेड़ के नीचे सो रहा था। पेड़ అంటే చెట్టు, पेड़ के नीचे చెట్టు కింద పడుకొని ఉన్నదంట కుందేలు। अचानक जोर की आवाज हुई, धम। अचानक
అకస్మాత్తుగా అనుకోకుండా జోర్కి ఆవాజ్, గట్టిగా శబ్దం వచ్చింది. ఏమని? ధమ్ అని శబ్దం వచ్చింది. ఖర్గోష్ షూట్ బయట. ఆ కుందేలు వెంటనే నిద్రలపై లేచి కూర్చుంది. వహు బోలా, అరే క్యా గిరా? కుందేలు అన్నది, అరే ఏం కింద పడ్డది? ఖర్గోష్నే ఇదర్ ఉదర్ దేకా. ఆ కుందేలు అటు ఇటు చూసిందంట. ఉసే కుచ్ దికాయి నహీ దియా. ఆ కుందేలుకు ఏమీ కనిపించలేదు. కుచ్ నహీ దికాయి దియా. ఉసే లగా ఆస్మాన్ గిర్ రహా హై. ఆ కుందేలు కనిపించింది. ఏమనిపించింది? ఆస్మాన్ గిర్ రహా హై. ఆస్మాన్ అంటే ఏంటి? ఆకాశం. ఏమీ కనిపించలేదు అంటే ఆకాశమే కింద పడుతుందేమో అని ఆ కుందేలు కనిపించిందంట. ఖర్గోష్ డర్ గయా ఔర్ భాగ్నే లగా. కుందేలు భయపడిపోయింది. డర్ గయా ఔర్ భాగ్నే లగా. పరిగెత్తడం ప్రారంభించింది. బాగుతే బాగుతే ఉసేకు లోమిడి మిలి. కుందేలు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉండగా దానికి మధ్యలో ఒక లోమిడి. లోమిడి అంటే ఏంటి? నక్క. దానికి మధ్యలో ఒక నక్క కనిపించింది. ఉస్నే పూచా. ఉస్నే పూచా. ఎవరు అడిగారు? ఆ నక్క పరిగెత్తుతున్న ఈ కుందేలును ఆపి అడిగింది. ఉస్నే పూచా, ఖర్గోష్ భాయ్ కహా జా రహే హో జరా సునో తో. సోదరా కుందేలా, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కొద్దిగా నా మాట విను. జరా సునోతో, జరా సునోతో, నా మాట విను. ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఆగు అని చెప్పేసి ఆ నక్క అంటుంది. ఖర్గోష్ బాగుతే బాగుతే బోలా. కుందేలు ఆగలేదు, పరిగెత్తుతా ఉంది. పరిగెత్తుతూనే అంటుంది, బాగుతే బాగుతే బోలా, ఆస్మాన్ గిర్ రహా హై. బాగు బాగు, ఆకాశము కింద పడతా ఉంది. పరిగెత్తు పరిగెత్తు, జల్దీ బాగో, తొందరగా పరిగెత్తు అని ఆ కుందేలు నక్కతోటి అంటుంది. లోమిడిబి బాగ్నే లగి. ఆ నక్క కూడా ఏమీ ఆలోచించకుండా అది కూడా పరిగెత్తడం మొదలు పెట్టేసింది. ఆగే జాకర్ ఉన్హే ఏక్ బాలు మిలా. బాలు అంటే తెలుసు కదా పిల్లలు మీకు? ఎలుగు బంటి. మనం గుడ్డెలుగు అంటాం కదా. ఆగే జాకర్, ఇవి కొద్ది దూరం వెళ్ళగానే వాటికి ఒక ఎలుగుబంటి కలిసిందంట. బాలు బోలా, ఎలుగుబంటి అన్నది, టెహరో టెహరో కహా బాగే జా రహే హో. ఆగండి ఆగండి. కుందేలు నక్క పరిగెత్తుతున్నాయి కదా, వాటిని ఆగమని చెప్తుంది. కహా బాగే జా రహే హో, ఎక్కడికి పరిగెత్తుతున్నారు మీరు? ఖర్గోష్ ఔర్ లోమిడి బోలే. ఆ కుందేలు మరియు నక్క రెండు కలిసి అంటున్నాయి, బాగో తుంబి బాగో, ఆస్మాన్ గిర్ రహా హై. పరిగెత్తు, నువ్వు కూడా పరిగెత్తు, ఆకాశం కింద పడుతుంది అని ఆ రెండు కూడా అని పరిగెడతా ఉన్నాయి. బాలు బి ఉన్కే సాత్ బాగ్నే లగా. పాపం ఆ యొక్క ఎలుగుబంటి కూడా ఏమీ ఆలోచించకుండా ఉన్కే సాత్ బాగ్నే లగా, వాటితో పాటే అది కూడా పరిగెత్తడం మొదలు పెట్టేసింది. खरगोश, लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले. खरगोश, उसके पीछे लोमड़ी और उसके पीछे भालू. కుందేలు, దాని వెనకాల నక్క, దాని వెనకాల ఎలుగుబంటి పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఏక హాతీకే పాసే నికలే. ఒక ఏనుగు ముందు నుండి అవి పరిగెత్తుతా ఉన్నాయి. హాతీ అంటే ఏంటి? ఏనుగు. హాతీ, అరే सब क्यों भागे जा रहे हो, ठहरो कुछ बताओ तो. హాతీ అంటుంది, అరే మీరందరూ ఎందుకు పరిగెత్తుతున్నారు? ఆగండి, కుछ बताओ तो, కొంచెం నాకు కూడా ఏమైనా చెప్పండి, మీరు ఎందుకు పరిగెత్తుతున్నారో అని ఏనుగు అంటుంది. బాలు బోలా, ఎలుగుబంటి అంటుంది, ఆస్మాన్ గిర్ రహా హై, తుమ్ భీ భాగో, ఆకాశం కింద పడుతుంది, నువ్వు కూడా పరిగెత్తు. హాతీ బి బాగ్నే లగా.
పాపం ఆ ఏనుగు కూడా ఏమీ అర్థం కాక అది కూడా వీళ్ళ వెంబడి పరిగెత్తడం ప్రారంభించింది. సబ్ భాగ్ రహే తే, అందరూ పరిగెత్తుతా ఉన్నారు. आगे आगे खरगोश, उसके पीछे पीछे लोमड़ी, उसके पीछे भालू और सबके पीछे हाथी. ఆగే ఆగే, ముందుగా అందరికన్నా ముందుగా ఎవరున్నారు? ఖర్గోష్ కుందేలు, ఉస్కే పీచే పీచే దాని వెనకాల లోమిడి నక్క, ఉస్కే పీచే ఆ నక్క వెనకాల బాలు ఎలుగుబంటి, और सबके पीछे हाथी అందరికన్నా చివర లాస్ట్ హాతీ ఏనుగు. ఇవి ఒకదాని వెనుక ఒకటి పరిగెత్తుతా ఉన్నాయి. బాగుతే బాగుతే ఉన్హే షేర్ మిలా, ఇవన్నీ ఇలా పరిగెత్తుతూ ఉండగా వాటికి షేర్, అడవికి రాజు తెలుసు కదా మీకు. అడవికి రాజు ఎవరు? సింహం. షేర్ అంటే సింహం. ఇవి పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక సింహం ముందు వెళ్ళాయి. ఉన్హే ఏక్ షేర్ మిలా, వాటికి ఒక సింహం కనిపించింది. ఉస్నే పూచా, ఆ సింహం అడిగింది, తుమ్ సబ్ క్యో భాగే జా రహే హో, మీరందరూ ఎందుకు పరిగెత్తుతున్నారు అని ఆ సింహం అడిగింది. హాతీ బోలా, అప్పుడు ఏనుగు చెప్తుంది, ఆస్మాన్ గిర్ రహా హై తుమ్ భీ భాగో, ఆకాశమో కింద పడుతున్నది, నీవు కూడా పరిగెత్తు అని ఆ సింహం తోటి అంటుంది. షేర్నే దహాడ్ దహాడ్ కర్ కహా, దహాడ్నా అంటే గర్జించుట. సింహం ఏం చేస్తుంది? దహాడ్తీ హే, గర్జిస్తుంది. షేర్నే దహాడ్ కర్ కహా, గర్జించి అంటుంది, ఆస్మాన్ గిర్ రహా హై, కహా గిర్ రహా హై, ఆకాశం కింద పడుతుందా? ఎక్కడ పడుతుంది? రుకో, ఆగండి. యహ్ సున్కర్ సభీ జాన్వర్ రుక్ గయే, సింహం గర్జించి గట్టిగా అరిచేసరికి చెప్పేసరికి ఈ విషయం విని ఆ జంతువులన్నీ ఆగిపోతాయి. షేర్నే పూచా, అప్పుడు ఆ సింహం అడుగుతుంది వాటిని, కిస్నే కహా ఆస్మాన్ గిర్ రహా హై, ఎవరు చెప్పారు మీతో ఆకాశం కింద పడుతుందని? హాతీ బోలా బాలునే కహా, ఏనుగు అంటుంది, నాకైతే ఎలుగుబంటి చెప్పింది. అప్పుడు బాలు బోలా, బాలు అంటుంది, ముస్సేతో లోమడిని కహా, ఎలుగుబంటి అంటుంది, నాకైతే ఈ నక్క చెప్పింది, అది చెప్తేనే నేను పరిగెత్తాను అని అంటుంది. లోమడి బోలి, అప్పుడు నక్క అంటుంది, ముస్సేతో ఖర్గోష్ని కహాత, నాకేం తెలియదు, నాకైతే ఈ కుందేలు చెప్పింది నాతోటి అని నక్క అంటుంది. సబ్సే పహలే ఇసీనే కహాత, అన్నిటికన్నా ముందుగా అయితే ఈ కుందేలే చెప్పింది మా అందరికీ అని అంటుంది. ఖర్గోష్ చుప్ రహా అంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది కుందేలు. షేర్ బోలా, ఖర్గోష్ కహా గిర్ రహా హై ఆస్మాన్, ఆ సింహం అడుగుతుంది కుందేలును, ఖర్గోష్ కహా గిర్ రహా హై ఆస్మాన్, ఆకాశము ఎక్కడ కింద పడ్డది? ఖర్గోష్ని కహా, కుందేలు అంటుంది, మైతో పేడ్కే నీచే సో రహా తా, నేనైతే ఆ చెట్టు కింద పడుకొని ఉన్నాను. వహీ ధమ్ సే ఆస్మాన్ గిరా, అక్కడనే ధమ్ అనే గట్టి శబ్దం చేస్తూ ఆకాశం కింద పడ్డది అని అంటుంది. షేర్నే కహా చలో చల్కర్ దేకే, అప్పుడు సింహం అంటుంది, చలో నడవండి, వెళ్ళి చూద్దాం ఆకాశం ఎక్కడ కింద పడ్డదో అని అంటుంది. వే సబ్ ఉస్ పేడ్కే నీచే గయే, వాళ్ళందరూ కూడా ఆ చెట్టు కిందికి వెళ్ళారు, ఎక్కడైతే కుందేలు పడుకొని ఉన్నదో అక్కడికి. సబ్నే పేడ్కే నీచే దేకా, అందరు కూడా ఆ చెట్టు కింద చూశారు. అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ వహా ఏక్ బడాసా ఫల్ గిర్ పడా తా, అక్కడ ఒక పెద్ద పండు కింద పడి ఉన్నది. ఏం పండు అది? నారియల్, కొబ్బరికాయ పెద్దగా ఉంటుంది, అది కొబ్బరి చెట్టు. ఆ చెట్టు కింద ఈ కొబ్బరి పండు పడ్డది.
तभी वैसा ही एक और फल गिरा, అప్పుడే అటువంటిదే ఇంకొక పెద్ద పండు, పెద్ద కొబ్బరికాయ కింద పడింది. ఫల్ గిరా ధమ్, ధమ్ అనేటువంటి గట్టి శబ్దం చేస్తూ ఇంకొక కొబ్బరికాయ కింద పడింది. ఖర్గోష్ చౌక్ గయా, కుందేలు వణికిపోయింది. షేర్ బోలా తో యహీ తుమారా ఆస్మాన్ తా, అప్పుడు ఆ సింహం అన్నది, ఇదేనా నీ ఆకాశం? చూడు. లో ఫిర్ ఆస్మాన్ గిరా భాగో, మరైతే మళ్ళీ ఆకాశం కింద పడ్డది, పరిగెత్తు పరిగెత్తు అని అంటుంది. ఔర్ సభీ హస్నే లగే, అందరూ కూడా నవ్వారు. సబ్నే హస్నే లగే, అందరు కూడా నవ్వారు. ఎందుకు నవ్వారు? ఆ కుందేలు అమాయకత్వాన్ని చూసి. కాబట్టి పిల్లలు, మరి ఈ కథ ద్వారా మీకు ఏం తెలుసుకున్నారు? ఎటువంటి విషయమైనా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించుకున్న తర్వాతనే మనం దాన్ని నమ్మాలి. ముందు వెనక ఆలోచించకుండా ఎవరిని అనుసరించకూడదు. ఓకేనా? కథ నచ్చింది కదా? మళ్ళీ ఒక కొత్త పాఠంతో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు.